హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఈరోజు నేను కారం పప్పు చేయబోతున్నానండి. ఇదిగోండి, కందిపప్పుని ఇలాగైతే నానబెట్టేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసేసి ఇలా నానబెట్టేసుకున్నాను. దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కారంలో అండి వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపిన కారం, సాంబార్ కారం అదండి నాది. తర్వాత ఒక స్పూన్ నూనె అయితే వేసాను. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసేసి ఉడకబెడుతున్నానండి. కారం పప్పు చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే. చూద్దాము ఉడికిన తర్వాత. ఇది ఇలాగైతే మూత పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. ఇదిగోండి, పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసి మెదిపేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. కారం పప్పు, కొన్ని చోట్ల ఇది మసాలా పప్పు అని కూడా అంటారండి. ఈ ఉల్లిపాయ అయితే మీరు ఎక్కువగా నలపద్దండి, కొంచెం కచ్చాపచ్చాగా నలుపుకోండి. ఇదిగోండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చెఫ్ స్వాతి ఛానల్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.